గొప్పలు చెప్పుకోవడానికే బీజేపీ ప్రభుత్వం పూర్తి కాని అభివృద్ధి పనులను ప్రారంభించిందని విమర్శించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఎన్నికల కోసం ఢిల్లీ, అయోధ్యలో పనులు పూర్తి కాకుండానే ఎయిర్పోర్ట్ టెర్మినల్స్, అండర్ పాస్లు ప్రారంభించారన్నారు. దేశవ్యాప్తంగా నియంతృత్వ పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి పెద్దపల్లికి వచ్చారు వంశీ. పెద్దపల్లిలోని ప్రతి సమస్యను పార్లమెంట్లో వినిపిస్తానన్నారు. రాహుల్ గాంధీ సారథ్యంలో అతి చిన్న వయసులో వంశీకృష్ణ ఎంపీగా గెలుపొందడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్నారు ఎమ్మెల్యే విజయరమణరావు. పార్లమెంట్లో ఓత్ తీసుకున్న తర్వాత మొదటిసారి పెద్దపల్లి రావడం, కాక ఆశీర్వాదాల కోసం ఈరోజు పూలదండ వేసి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉన్నది ఈరోజు. ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు, దేశవ్యాప్తంగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక నిరంకుశ పాలన, ఒక నియంతృత్వ పాలన చూసి బీజేపీ పార్టీ ఎట్లయితే ప్రవర్తిస్తుందో, ఈరోజు ఆపోజిషన్ పార్టీ నుంచి గొంతు విప్పి మాట్లాడాలన్నా గత 10 సంవత్సరాలు చాలా కఠినంగా ఉండింది. కానీ ఈసారి కేవలం 240 సీట్స్ బీజేపీకి రావడంతో, ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో ఈసారి మన రాహుల్ గాంధీ గారు కూడా లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఎల్ఓపి లాగా వారి గొంతు విప్పి చాలా స్పష్టంగా నీట్ సమస్య మీద కానివ్వండి, మరి ఇతర సమస్యల మీద అన్నీ తీసుకొని మన విద్యార్థుల కోసము చాలా గట్టిగా గొంతు విప్పడం జరుగుతుంది. మేము కూడా వెళ్ళబోయి స్పీకరు సెషన్ని కూడా అడ్జర్న్ చేసేలాగా మేమందరము వారిని ఆపి మరీ నీటి సమస్యపై మాట్లాడాలని చెప్పి కోరినాము. ఆర్గ్యుమెంట్స్ కావాలి, డిస్కషన్స్ కావాలి, ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి మనం అని చెప్పి చాలా స్పష్టంగా పార్లమెంట్లో కూడా చెప్పడం జరిగింది. ఢిల్లీలో వాళ్ళు కట్టిన టెర్మినల్ కానివ్వండి, అయోధ్యలో వాళ్ళు కట్టిన రోడ్లు కానివ్వండి, మళ్ళీ అండర్ పాస్లు కానివ్వండి, అన్ని ఎలక్షన్ల ముందే వాళ్ళు ఇనాగ్రేట్ చేసి వాళ్ళు గొప్పగా పనిచేసినామని చూపించుకోవడానికి కేవలం మార్కెటింగ్ మాత్రమే అని చెప్పి ఇవాళ మనకు తెలిసిపోతుంది. ఈ సంఘటనలు కానీ ఎలక్షన్స్ ముందు అయినుంటే ఖచ్చితంగా బీజేపీకి 240 సీట్స్ కాదు కదా, మెజారిటీ కూడా వచ్చేది కాదని చెప్పి స్పష్టంగా తెలిసిపోతుంది. ఈసారి ఖచ్చితంగా పెద్దపల్లి ప్రజలందరూ నాకు ఏదైతే ఆశీర్వాదం ఇచ్చినారో, కాక ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి మంచి పని చేసి అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని చెప్పి ఖచ్చితంగా మీ అందరి ముందు మళ్ళొకసారి తెలియజేస్తూ